ప్రేమ గల తండ్రి, జీవం గల యేసు ప్రభువ, ఈ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. లా 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 లా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగగుని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆనందపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగగుని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆనందపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. లా 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 లా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదవు. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదవు. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. లా 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 లా. దేవుని కొరకై మన ప్రయాసముల్ వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాస పడెదము. దేవుని కొరకై మన ప్రయాసము వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాస పడెదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము
సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. లల లాల లల లల లాల లల లల లాల లల 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 లాల లల లల లల. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానై ఉన్న యేసుని కొరకు కనిపెట్టి ఉండెదము. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానై ఉన్న యేసుని కొరకు కనిపెట్టి ఉండెదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం ఫ్రీల చక్కని పాటలు పాడి ఆనందంతో మనం ఆరాధన చేస్తున్నాం. చాలా సంతోషం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని బిడ్డలుగా మనం ఆనందించడం దేవుని చిత్తమన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు ఇలా మనకు అండగా తోడుగా కాబట్టి మనం ఆనందించాలి. దేవునికి స్తోత్రం. ఆమె ఆనందించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ప్రభువునందు ఆనందించుడి, ఆనందించాలి. ఇప్పుడు ఇలా సాతానేమో మన సంతోషం దొంగిలించడానికి ప్రయత్నం చేస్తానమాట. సంతోషం గాని, సమాధానం గాని, నెమ్మది గాని లేకుండా చేయడానికి దెయ్యాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు జీవంగల దేవుడు కోరుతున్న విషయం ప్రియులారా, మనం ఆనందించాలన్నమాట. మన సంతోషంగా ఉండాలి, మనం సమాధానం అనుభవించాలి. కాబట్టి ప్రియులారా, మనం ప్రభువునందు ఆనందించడం దేవుని యొక్క చిత్తం. అనగానే మన కొన్నిసారి మన పరిస్థితులను బట్టి కొన్నిసారి మనం బాధతో మనం ఉన్నారేమో కొందరు. కాబట్టి ప్రియులారా, బైబిల్ మనకు నేర్పిస్తుంది దేని గురించి మనం బాధపడే అవసరం లేదన్నమాట. దేని గురించి మనం చింతించకండి, బాధపడవద్దన్నమాట. మనం బాధపడుతున్న వలన ప్రియులారా, మనం అనుభవిస్తున్న సమస్యలు లేదంటే శ్రమల నుండి బయటపడలే. బాధపడుతున్న వలన ప్రియులారా, మనం ఒక్క నిమిషం కూడా మన జీవితంలో ఇంక్రీజ్ కాలేదన్నమాట. ఆ సమస్యకి పరిష్కారం బాధ వలన రాదన్నమాట. కానీ ప్రియులారా, మనం ప్రభువునందు ఆనందించినప్పుడు చాలా విషయానికి పరిష్కారం తప్పకుండా వస్తాయన్నమాట. ప్రభువునందు మనం ఆనందించడం వలన బైబిల్లో రాయబడింది. ప్రియులారా, కీర్తనలు 37 అధ్యాయంలో 4వ వచనంలో మనం చూడవచ్చు. ఎవరైతే యెహోవాయందు జీవంగల దేవుల్లో ఆనందిస్తారో వారి హృదయ కోరికలు జీవంగల దేవుడు తెరిచాడనమాట. దేవునికి స్తోత్రం. హృదయంలో ఉన్న కోరికలు, మనందరికి హృదయంలో కోరికలు ఉంది. ఇప్పుడు దానిలో దేవుని చిత్తానుసారంగా ఉన్న ప్రతి కోరికలకు జీవంగల దేవుడు యేసునామములో జవాబు అనుగ్రహించినాక దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో రాయబడి ఉంది కదా, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. దేవుని కొరకు దేవునిలో ఆధారపడి ఆశ కలిగిన ప్రాణాన్ని జీవంగల దేవుడు తృప్తిపరిచే దేవుడు అనమాట. మనం హృదయంలో ఎన్నో ఆశలు ఉంది. ఇప్పుడు దేవుని చిత్తానుసరమైన ప్రతి ఆశలు మన జీవంగల దేవుడు తప్పకుండా తీరుస్తారు. మనకు తెలుసు, మనం తల్లిదండ్రులుగా ఉన్నవారు వారి బిడ్డల కొరకు వారు ఆశ
వారు ఒక ఆశ ప్రియులారా తీర్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. వారి ఒక మంచి ఆశలు, చెడు ఆశ గురించి కాదు, మంచి ఆశలు తీర్చడానికి వారి తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నం చేసిన తల్లిదండ్రులు కూడా మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి అలాగే మన పరలోక తండ్రి కూడా ప్రియుల మనకంటే ఎక్కువ మనం అవసరాలు ఎరిగిన దేవుడు. తప్పకుండా మన అవసరాలు ప్రియుల తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి ఇప్పుడు దాకా ప్రియులారా మనం చూసినట్లయితే మన ఎన్నో అవసరాలు జీవగల దేవుడు అద్భుతంగా తీర్చాడు. ఇప్పుడు అదే దేవుడు ఇంకా కూడా తప్పకుండా తీరుస్తాడు ప్రియులారా. మనం నమ్మాలి, తీరుస్తాడు, తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం జీవగల దేవుడు ప్రియులారా మనం స్తుతిస్తాం, మనం ఆరాధిస్తాం. కాబట్టి ఆనందించుకొని బ్రతకడం, పరిశుద్ధాత్మతో నిలబడి ఆనందించుకొని బ్రతకడమే నా పట్ల మీ పట్ల ఉన్న దేవునికి చిత్తం అని ఎల్లప్పుడూ ఏడ్చుకొని బ్రతకడం కాదు. ఇంకా ఏడ్చినప్పుడు కూడా ఆనంద కన్నీరు. పాపలు గుర్చు అంటే మనం పాపం రక్షణ పొందలేని ప్రజల కొరకు ప్రార్థన అంటే కన్నీటితో మనం ప్రార్థన చేయాలి. కానీ మన అవసరాల కొరకు ప్రియులారా మనం చాలా మంది మన అవసరాల కొరకు కూడా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారేమో, తప్పు కాదు. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తువును మనకు ఉచితంగా అనుగ్రహించి ఇచ్చేసామన్నమాట. యేసుక్రీస్తులో లేని ఆశీర్వాదాలు ఏముంది ప్రియులారా? యేసుక్రీస్తులో ప్రియులారా మనకు ఆశీర్వాదం ఉంది అన్నమాట. మీరు ఏదైతే కోరుతున్నారో అది యేసుక్రీస్తులో ఉంది. ఏదైతే మనం ప్రియులారా పిల్లలు భవిష్యత్తు కావచ్చు, కొందరు పిల్లలు చక్కని నా కుమారునికి మంచి భవిష్యత్తు కావాలి, లేదంటే నా కుమార్తెకు చక్కని భవిష్యత్తు కావాలని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి క్రీస్తువును కలిగిన తల్లిదండ్రులుగా మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన బిడ్డలను ఏం చేసుకోవాలి? క్రీస్తులోనికి నడిపించాలి. వారు క్రీస్తువులో వారు ఎదుగుతున్నప్పుడు ప్రియులారా తప్పకుండా పని జరుగుతుంది అనమాట. ఇప్పుడు క్రీస్తువులో ఎదగడం చాలా ప్రాముఖ్యత. క్రీస్తువులో ప్రియులారా మనం ఎదగాలి, మన బిడ్డలు ఎదగాలి అనమాట. క్రీస్తు ఒక శౌర్యవాసనగా ఉండాలి. క్రీస్తు ఒక శౌర్యవాసనగా ఎదుగుతున్నప్పుడు దానికంటే గొప్ప డిమాండ్ ఉన్నవారు ఉండలేదు. క్రీస్తు ప్రియులారా క్రీస్తువును కలిగిన వ్యక్తులు, అభిషేకంతో నింపబడిన వ్యక్తులు, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు, దైవజ్ఞానంతో నింపబడిన వ్యక్తులు, పరిశుద్ధంగా బ్రతున్న వారు వారే ప్రియులారా చాలా విలువైన వారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తు ఎదగాలి అన్నమాట. క్రీస్తు ఎదగాలి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రియులారా మనం ఎదుగుతున్న కొలది మన అవసరాలు తీర్చబడదు. పిల్లలు భవిష్యత్తు గురించి బాధపడాల్సిన అవసరం లేదు. క్రీస్తులో ఎదగాలి అన్నమాట. ప్రార్థనలో ఎదగాలి, ఆరాధనలు ఎదగాలి, వాక్య ధ్యానంలో ఎదగాలి, వాక్య పరిచయంలో ఎదగాలి, సువార్త పరిచయంలో ఎదగాలి, క్షమించే విషయంలో ఎదగాలి, ఇచ్చే విషయంలో ఎదగాలి, సంఘ సహవాసంలో ఎదగాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. నూతన నిబంధన ప్రకారం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఎదుగుతున్నప్పుడు జీవగల దేవుడు అంతా ఎరిగిన దేవుడు, చూస్తున్న దేవుడు, జీవగల దేవుడు తప్పకుండా వాగ్దాన ప్రకారం దేవుడు తన పనులు దేవుడు తప్పకుండా దేవుడు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నమ్మకం కొనసాగించాలి అన్నమాట. నమ్మకంగా మనం ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానంలో, సహవాసంలో మనం ఫెయిత్ఫుల్ గా కొనసాగించాలి. ప్రియులారా మనం కొనసాగించాలి. కొన్ని రోజులు మనం ఫెయిత్ఫుల్ గా కొనసాగిస్తారో, కొన్ని రోజులు ఫెయిత్ఫుల్ గా లేదని అది మనం సరి చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. కొందరున్నారు తొందరపడి తప్పుడు నిర్ణయం చేస్తారు. తొందరపడి తప్పుడు నిర్ణయం చేసిన వారు ఉన్నారు. వారు ఏం చేసుకోవాలి? నిర్ణయం మార్చుకోవాలి, మంచి నిర్ణయం తెచ్చుకోవాలి. ప్రభు చిత్తం గ్రహించుకొని నిర్ణయం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తం గ్రహించుకొని ప్రియులరా మోసే మనం ఉదాహరణగా మనం చూడవచ్చు. దేవుని తండ్రి చిత్తం గ్రహించినప్పుడు రాజును సంతోషపెట్టలేదన్నమాట. రాజును సంతోషపెట్టలేదు. కాబట్టి రాజు అన్న జీవగల దేవుని ఒక చిత్తం గ్రహించుకొని ఆమె చిత్తం వరకు నిలబడామన్నమాట. ఇప్పుడు జీవగల దేవుడు తప్పకుండా కాపాడుతారు ప్రియులరా. చాలా మంది భయపడుతున్నారు, అబ్బో రాజు అని యేసుక్రీస్తు చిత్తం వరకు నిలబడినప్పుడు నా భవిష్యత్తు ఏమైపోతుంది, నా ప్రాణం ఏమైపోతుంది, నాకు సేఫ్టీ ఉండలేదు కదా. అలాంటి ఆలోచనలు దెయ్యాలు ఇస్తాయి అన్నమాట. దెయ్యాలు ఇస్తుంది. ఎందుకంటే సాతాను ఏం కోరుతుంది? రాజు అని యేసుక్రీస్తుతో మనం
ఆ యేసుక్రీస్తు చిత్తం మనం చేయవద్దని కోరుతున్న నంబర్ 1 వ్యక్తి ఎవరంటే ఈ సాతాన్ అన్నమాట. ఎందుకంటే మన యేసుక్రీస్తుతో రారాజైన యేసుక్రీస్తుతో మనం కలిసి ఉండే సాతాన్ క్రియలు లేమైపోతాయి. అపవాది క్రియలు మీ జీవితం నుండి తొలగిపోతుంది, మనందరి జీవితం నుండి తొలగిపోతాయి అనమాట. ఎవరైతే యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం మొదలు పెట్టినట్లయితే అపవాది గెలుస్తాయి అనమాట. మనం బైబిల్లో రాయబడినట్టు 2 కొరింథీయులు 2వ అధ్యాయంలో రాయబడినట్టు విజయోత్సవంతో బ్రతుకుతాయి అనమాట. ఎందుకంటే జయించిన యేసుక్రీస్తుతో బ్రతుకుతున్నప్పుడు ఓటం లేదు. కానీ అపవాది ఏం చెప్తాడు? యేసుక్రీస్తుతో నీవు బ్రతికి ఉంటే నువ్వు ప్రాణాపాయం వస్తాయేమో, అలాంటి ఆలోచన ఇస్తే ప్రాణాపాయాలు, లేదంటే ప్రజలందరూ నిన్ను తిరస్కరిస్తుంది, నీవు ఒంటరిగా అవుతుంది, నీకప్పుడు ఎవరు లేదు, నిన్ను ఎవరు చూస్తారు, నీవు ఆస్తిపాస్తులు ఏమీ రాదు అని కూడా దెయ్యాలు బోధిస్తారు. కానీ ఇప్పుడు ఇలా సత్యమైన అర్థం చేసుకోవాలి. సత్యమైనది యేసుక్రీస్తువును కలిగి ఉన్నామంటే సత్యగారితైన జీవం గల దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి మన అర్థం చేసుకోవాలి, ఎవరు జీవం గల దేవుడే ఇప్పుడు మనం చూస్తున్న అంత కూడా సృష్టించేది ఎవరని మనం సత్యమైన అర్థం చేసుకోవాలి. ఉట్టిగా వచ్చేది కాదు. భూమి గాని, పొరిలరా, సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్రాలు గాని, ఆకాశం గాని, సముద్రం గాని, ఈ చెట్లు మనం చూస్తున్న ఈ విశ్వం అంతా కూడా చూసినట్లయితే జీవం గల దేవుడు, సృష్టిగారితైన జీవం గల దేవుడు సృష్టించామన్నమాట. అంటే సృష్టిగారితో ఉన్నామన్నమాట, ఉట్టిగా వచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడు ఇలా జీవగల దేవుడు కాబట్టి సృష్టించాం. కాబట్టి జీవగల దేవునితో కలిసి ఉండడం వలన మనం నష్టపోలేదు. సాతాను ఏం చెప్తుంది? నష్టపోతుంది అని బోధిస్తాయి అనమాట. నష్టపోతుంది, చాలా లోసు జరుగుతుంది, అది అబద్ధం అనమాట. ఇప్పుడు అబద్ధం, సాతాను అబద్ధం, మనం నమ్మవద్దు, వినవద్దు, నమ్మవద్దు అనమాట. కాబట్టి సత్యమైనది ఇప్పుడు ఇలా జీవగల దేవునితో కలిసి బ్రతకడమే మనకు గొప్ప మేలు. అది మన పరిశుద్ధాత్మను గ్రహించుకోవాలి. అదే సత్యం. ఆత్మ కణులు తెరవడినాక, ఆత్మజ్ఞానతో దేవుడు నింపినాక యేసునామములో దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం జీవగల దేవునితో బ్రతకడమే గొప్ప ఆశీర్వాదం. జీవగల ప్రభు పిలుపు కొరకు లోబడమే గొప్పది. దేవునికి స్తోత్రం. కొందరున్నారు దేవుని పిలుపు పొందిన తర్వాత కూడా లోబడలేని సాయలు బ్రతున్న వారు కొందరు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ వారు తర్వాత రకరకాల ప్లాన్ చేసుకుని రకరకాల పనులు చేస్తారు. కానీ స్తోత్రం, నేను కూడా దేవుని పిలుపు వచ్చినప్పుడు నేను అంటే కొంచెం లేట్ చేసాం అనమాట. కొద్దిగా 1 year లేట్ చేసాం. నేను అంటే ప్రభు కొరకు నేను వెంబడిస్తాను, ప్రభువును వెంబడిస్తాను నిర్ణయం చేసుకున్నాం. పరిచయం చేస్తామని దేవుని పిలుపు వచ్చినప్పుడు నిర్ణయం చేసుకున్నాం. కానీ కొందరు మనుషులు ఒప్పుకోలేదన్నమాట. నేనైతే ఓకే, నేను రెడీగా ఉన్నా, కానీ కొందరు ఒప్పుకోలేదు. దానివల్ల నేను ఇంకా కొన్ని వేరే దానికి వెళ్ళామన్నమాట. యోనాల వేరే డైవర్ట్ ఒక సంవత్సరం. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, ఒక సంవత్సరం నేను చేసినంత కూడా ఫెయిల్ అయిపోయింది. నేను చాలా కష్టపడాను, రాత్రి కూడా కష్టపడాను, ఒక్క రూపాయి కూడా మిగిలే లేదనమాట. కానీ శరీరం బలహీనపరచబడుతుంది. అంటే పని చేసుకొని శరీరం ముందు కూడా చాలా టైర్డ్ అవుతున్నాయి. కానీ నాకు ఏమీ మిగలడం లేదనమాట. తర్వాత దేవుడు చూపిన దర్శనానికి నేను లోబడలేదేమో అని ఆలోచన వచ్చిన వెంటనే ఉపవాస ప్రార్థన 21 రోజు ఉపవాసం ప్రార్థన ఒక దేవుడు చేస్తున్నామని విని వారితో పాటు కూర్చున్నా. దేని కొరకు? దేవా నాతో మాట్లాడము, మీరు మాట్లాడలేదంటే నాకు తెలియదు, దారి చూపాలి ప్రభు అని వెంటనే ప్రార్థన చేసి ప్రియులారా 21 రోజు ప్రభు సన్నిధిలో గడిపి అప్పుడు నుండి ప్రియుల పరిచయ కొరకు ప్రియుల దిగామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దానికి ముందు పేతురుకు అనుభవం అనమాట. పేతురు లూకా సువార్త 5వ అధ్యాయం ఉంది కదా, కష్టపడుతున్నాం కానీ చేప దొరకలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇలా అందుకొరకు మనం మార్మనస్సు ఉండాలి. ఫస్ట్ మనం ప్రయోరిటీ జీవం గల దేవునికి నేను వారి ప్రతి ఒక్కరు వారి దాని నుండి ఎవరు తప్పించేవారు ఎవరు లేదు. ఎవరైనా తప్పిస్తామంటే తప్పించే వారికి నష్టమే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఎంత త్వరగా జీవం గల దేవునికి మొదటి ప్రయారిటీ మనం ఇవ్వడం వలన మనకే మేలు. కాబట్టి మన మేలు కొరకే యేసుక్రీస్తు ఆ మాటలు చెప్పారు. మన మేలు కొరకే యేసుక్రీస్తు కొన్ని తండ్రిని దేవుడు పంపించామని సత్యం కూడా అర్థం చేసుకోవాలి. మన కీడు కొరకు కాదు. హల్లెలూయా. మన మేలు కొరకే పంపించాం, మేలు కొరకే
ప్రభు ప్రాణం పెట్టాం, సమాధి నుండి తెలియలేసి పరిశుద్ధాత్మ వలన వచ్చి మనను నడిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. కాబట్టి మనలో వచ్చిన ప్రభువును మనం అర్థం చేసుకోవాలి. గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బెలంగలిగిన దేవుడు. ఆ దేవుడు ప్రియులార సువార్తని రక్షణ పొందిన మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తుంది. కాబట్టి ప్రభు నాతో మాట్లాడము, పరిశుద్ధాత్మతో నాతో మాట్లాడము, నన్ను సకల సత్యములు నడిపించమని మనం చెప్పాలి. చెప్పినప్పుడు సకల సత్యములు నడిపిస్తారు. కానీ మనం చెప్పకుండా కొందరు చెప్తారేమో కానీ ప్రభు మాట్లాడుతున్నప్పుడు మాటలు పక్క పెడతారేమో. అలాగే అది సరిపోమైన అది ఇప్పుడు ఇలా సెట్ కాదనమాట. ఇప్పుడు ప్రభు నాతో ప్రభు మాట్లాడతారు. ప్రభు మాట్లాడేప్పుడు ఇది నా వలన కాదు అని ప్రియులారా మనం పక్కకి జరుగుతుందేమో. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రభు పరిశుద్ధాత్మ మనలో వచ్చేసాం. అలాగే ప్రభు మాట్లాడతారు, కావలసిన కృప దేవుడు ఇస్తాడు, శక్తి ఇస్తాడు, బలం ఇస్తాడు. వాక్యానుసరంగా బ్రతకడం ప్రియులారా చాలా మంచి జీవితం అనమాట. సింపుల్ లైఫ్ అనమాట. సింపుల్ అంటే చాలా ప్రియులారా పరిశుద్ధంగా బ్రతకడమే మనకు ఆశీర్వాదం. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు అందరం సహాయం చేస్తాడు. క్షమించుకొని బ్రతకడమే ప్రియులారా మనం చాలా వెపన్స్ ఇతరులు చంపడానికి నిర్మించడం కంటే ఇతరులతో క్షమించుకొని సమాధానంగా బ్రతకడం ఎంతో మేలు ప్రియులారా. ఇప్పుడు డబ్బంతా మేలు కొరకు వాడుకోవచ్చు అనమాట. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనకు యుద్ధం మనుషులతో లేదు, రక్త మాంసంతో మనకు లేదు. కాబట్టి మనం చూసినట్లయితే ఎన్నో కోట్ల డబ్బు కొందరు ప్రియులారా యుద్ధం కొరకు ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ డబ్బు ప్రజలు మేలు కొరకు ఖర్చు పెట్టాల్సిన డబ్బు అనమాట. సాతాను డైవర్ట్ చేస్తాడనమాట. రక్త మాంసంతో మనకు పోరాటం లేదు. కాబట్టి ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని కుమార్తె ఉన్న బ్రతుకు ప్రియులారా మన సంతోషం, సమాధానంగా, నెమ్మదిగా బ్రతకాలని దేవుడు కోరుతుంది. కాబట్టి ఈ భూమిలో బ్రతుకుతున్న ఎవరు కూడా మరణాన్ని తప్పించలేదు. ఇంకా ఒకవేళ తప్పిస్తున్నామంటే యేసుక్రీస్తు రెండవ రాకడ మనం బ్రతికి ఉన్నప్పుడు యేసుక్రీస్తు తిరిగి వచ్చి ఉంటే మనం డైరెక్ట్ గా మన మహిమ శరీరం అంటే ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. మరణం అనుభవించకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి అది దేవుని చేతులు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం క్రీస్తును ఎదిరించడం దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు రెండవ రాకడ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కావలసిన అంత దేవుడు సిద్ధపరిచామన్నమాట. మన కొరకు దేవుడు అన్ని సిద్ధపరిచాం. సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనకు కావలసిన అంద మన పుట్టక మునిపే, మనలో దేవుడు నిర్మించక మునిపే దేవుడు నాకు మీకు కావలసిన అంత దేవుడు సిద్ధపరిచాం. ఇది మనం గ్రహించాలి. ఇప్పుడు గ్రహింపు చాలా అవసరం. పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించాలి. ఆయన గ్రహింపు లేదు అంటే మనం తిరిగే పరిస్థితి వస్తాయి అనమాట. కాబట్టి ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు ప్రియులారా మనకు గ్రహింపు వస్తాయి అనమాట. జీవగల దేవునితో మనం సమయం గడుపుతున్నప్పుడు మనకు గ్రహింపు వస్తుంది. దేవుడు నా కొరకు మీ కొరకు ఏం దేవుడు సిద్ధపరిచారో ఆ గ్రహింపు వస్తాయి అనమాట. బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు, ఆ మాటలు రాయబడి ఉంది. కాబట్టి మనకు గ్రహింపు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచామో, ఏమి మన కొరకు దేవుడు ఉంచామో అది మనం గ్రహించుకోవాలి అనమాట. గ్రహింపు లేదు అంటే అది పొందలేదన్నమాట, అనుభవించలేదు. ఇప్పుడు గ్రహింపు చాలా ప్రాముఖ్యం అనమాట. ప్రార్థన చేయలేదు, నాకు గ్రహింపుదేమో తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారి నాకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు ఏంటని మనం గ్రహించాలి. ఇప్పుడు ఇలా గ్రహించాలి. కాబట్టి దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. బుద్ధి తెరబడినాక యేసుక్రీస్తు మనం చూడవచ్చు. లూకాసు సువార్త 24 అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తుతో కొందరు శిష్యులు నడిచి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న మాటలు వారికి అర్థం కాలేదన్నమాట. కానీ యేసుక్రీస్తు వారు బుద్ధి ఓపెన్ చేశామన్నమాట. యేసుక్రీస్తు వారిని తాకాం, వారి బుద్ధి ఓపెన్ చేశాం. తర్వాత వారికి అర్థమైంది, అబ్బో ఇది ప్రభు అని. కాబట్టి మనతో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడని గ్రహింపు దేవుడు అనుగ్రహించినాక మనం అర్థం చేసుకోవాలి. గ్రహించాలి అనమాట. గ్రహింపు రావాలి. గ్రహింపు వస్తున్నప్పుడు ఏమవుతుంది? ధైర్యం గ్రహిస్తూ అవుతుంది. సత్యం గ్రహించిన కూడా విడుదల వస్తాయి అనమాట. సత్యం గ్రహించాలి. సత్యం గ్రహించాలి అంటే కొందరు మనం చూడవచ్చు. ఈ కాలంలో మనం చూసినట్లయితే క్విజ్ ప్రోగ్రామ్ పెడతారు. క్విజ్ ప్రోగ్రామ్ ప్రత్యేక బైబిల్ సంబంధమైన క్విజ్ ప్రోగ్రామ్, దానికి 6,000 10,000 మనలాకి ఇస్తారని. అందుకూడా ప్రియులారా మనం చూసిన తప్పు కాదు, కానీ అదంతా కూడా బుద్ధి అంటే మన మనస్సు లేదంటే బుద్ధి దాకా వస్తాయి అన్నమాట. ఆత్మలో కాదు కానీ బుద్ధి. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి,
ప్రియులరా, దాని వలన మనం కొంచెం డబ్బు వస్తేమో దాని ఉద్దేశం బైబిల్ ఎక్కువ చదవాలి అని కావచ్చు. ఓకే, బైబిల్ చదవడం మాత్రం సరిపోలేదు ప్రియులరా. బైబిల్ చదవాలి, పరిశుద్ధాత్మతో కలిసి చదివి వాక్యం మన ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చబడాలి. మన వాక్యం మన ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చబడుతున్నప్పుడు ఆ వాక్యం సాతాను దొంగలించలేదన్నమాట. కానీ బుద్ధిలో ప్రియులాగా ఉన్న వాక్యాలు సాతానుకు దొంగలించుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది అనమాట. అది మాత్రం కాకుండా బుద్ధిలో ఉన్న వాక్యం మన ప్రాక్టికల్ జీవితంలో అది కొన్నిసారి అది సహాయపడలే, కొన్నిసారి సహాయపడతామో, కొన్నిసారి సహాయపడలే. కానీ మన ఆత్మలో వాక్యం జీవం ఆత్మలాగా మార్చబడి ఉండే అది తప్పకుండా సహాయపడుతుంది అనమాట. ప్రాక్టికల్ లైఫ్ లో సహాయపడాలి. ప్రాక్టికల్ లైఫ్ లో ఇప్పుడు భయంతో ఉన్నప్పుడు ఫియర్, సాతాను ఫియర్ తీసుకొని వచ్చినప్పుడు, మరణ భయం తీసుకొని వచ్చి నిలబడుతున్నప్పుడు బుద్ధిలో ఉన్న వాక్యం సరిపోలేదు, ఫెయిల్ అయిపోతుంది. కానీ వాక్యం ఆత్మలోనికి రావాలి. అది యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాం. ఒక వ్యక్తి విత్తనాలు వేయడానికి వెళ్ళాం, కొన్ని విత్తనాలు రోడ్ మీదే ప్రక్కన పడామన్నమాట. ఆకాశ పక్షులు వచ్చి అది తీసుకొని వెళ్ళాం, విత్తనాలే తీసుకొని వెళ్ళాం. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు, బుద్ధిలో పడుతున్నది తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ పరిశుద్ధాత్మతో కలిసి వాక్యం చదువుతున్న వ్యక్తి, వాక్యం ధ్యానిస్తున్న వ్యక్తి, వాక్యం ఆత్మలో జీవం ఆత్మలాగా వాక్యం మార్చబడి ఉండే ఆ వ్యక్తి వాక్యానుసరంగా బ్రతుకుతుంది అనమాట. వాక్యానుసరంగా బ్రతుకుతుంది వాక్యం జీవం. కాబట్టి ప్రభు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి. కాబట్టి బైబిల్ ప్రియులారా, మన లోకానుసరమైన చదువు కాదు. లోకానుసరమైన చదువు ఉంది, చదువుతున్న వారు ఓకే, మంచిది. కానీ బైబిల్ ప్రియులారా, మనం చదవడం, ధ్యానించుకోవడం ఆత్మ కొరుకున్న ఆహారం అనమాట. ప్రాముఖ్యంగా ఆత్మలో అది వచ్చినప్పుడు మన మనసును కూడా విడిపిస్తుంది అనమాట, శరీరాన్ని కూడా విడిపిస్తుంది అనమాట. లేదు కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జీవాహారం మనం తినాలి. బైబిల్లో రాయబడి జీవాహారం తిన్నప్పుడు వాక్యం తిన్నవారు వాక్యం ద్వారా బ్రతుకుతారు. కానీ ఇప్పుడు మనం బైబిల్ చదివేది మనకు కొన్ని డబ్బులు టెంపరీ మనకు దొరకడానికేమో. తప్పని నేను చెప్పడం లేదు, అది ఒక్కొక్కరి ఇష్టం. కానీ ప్రియులారా, దానికంటే దేవుడు కోరుతున్నది వాక్యం మనం భుజించాలి, తినాలి అనమాట. తిని ఆ వాక్యానుసరంగా పరిశుద్ధాత్మ నింపబడి వాక్యానుసరంగా మనం బ్రతకడం దేవుని చెప్తారు. అంటే చనిపోయిన వారిను లేపాలి అనమాట. ఆ సమయం అన్నమాట దేవునికి స్తోత్రం. కాబట్టి అది వాక్యం భుజించే వారికి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం, వాక్యం మనకు రేపు దేవుడు దయచేయనాక మన ఆత్మలో వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. లూకా సువార్త 9వ అధ్యాయంలో ప్రియులారా చూడవచ్చు, వ్యక్తి ఆమె యేసుక్రీస్తును వెంబడించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నారు, ఆమె నా తండ్రి చనిపోయి ఉన్నా, నా తండ్రి దగ్గర వెళ్ళి అంటే తండ్రిను అంటే సమాధి కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత నేను ప్రభువా మిమ్మల్ని వెంబడిస్తామని ఒక మాట చెప్పాను. కానీ ప్రియులారా, ఆ మాటలు ఒప్పుకోలేదు. అంటే ప్రభువుకు ప్రేమ లేదని కాదు, ప్రభువుకు యేసుక్రీస్తుకు ప్రేమ లేదని కాదు. యేసుక్రీస్తు ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటిదంటే చనిపోయిన వారు లూకా సువార్త 9:60 అందుకైనా మృతులు తమ మృతులను పాతి పెట్టుకోననిము. అవకాశము, ఛాన్స్ ఇవ్వము. సువార్త రక్షణ పొందిన బ్రతుకు జీవం పొందిన నీవు శరీరంగా లేదంటే ఫిజికల్ డెత్ కలిగిన ఆ వ్యక్తులను నీవు పాతి పెట్ట నీవు ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నాను. దానికి అర్థం వారిని ఓదార్పు చేయవద్దని కాదు. పిల్లల దేవుడు చెప్పిన విషయం మనం అర్థం చేసుకోవాలి. సమయం ఎంత ప్రాముఖ్యమైనది అర్థం చేసుకోవాలి. చాలా మంది ఇంకా ఉండే స్పిరిచువల్ డెత్ లో ఉన్నామన్నమాట. కాబట్టి శారీరక మరణం ఉంది, ఆత్మీయ మరణం ఉంది. కాబట్టి ప్రభు ఒక దశలో మనం చూసినట్లయితే ఆత్మీయ మరణం మరణించిన వారిని ఏ విధమైన లేపాలని ప్రభు కోరుతుంది అనమాట. దాని కొరకు మనం సమయం వాడుకోవాలని ప్రభు నేర్పిస్తున్నాం అనమాట. దానికి అర్థం ఉద్దేశమైనది అంటే గొప్ప విషయం ఏంటంటే ఆత్మీయంగా చనిపోయిన వారిని బ్రతికించడానికి ఎవరికి సాధ్యం? సువార్త విని దర్శన పొందిన మీకు సాధ్యమనమాట. ఇక్కడ మీలో క్రీస్తు ఉన్నాడు, మరణాన్ని చేసిన క్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల మీలో ఉన్నాడు. సత్య సువార్త ఏంటదని మనకు తెలుసు, అందరికీ తెలియదు. యేసు క్రీస్తు పుట్టామని మనకు తెలుసు, 33 సంవత్సరం బ్రతికామని
మనకు తెలుసు. సిలువలో, కల్వరి సిలువ నా కొరకు, మనందరి కొరకు, మానవులందరి కొరకు ప్రాణం పెట్టామని సత్యం మనకు తెలుసు, కానీ అందరికీ తెలియలేదు. ఇప్పుడు సత్యం గ్రహించిన నీవు ఏం చేసుకోవాలి? ఇది చెప్పాలి అనమాట దేవునికి. దాని కొరకు సమయం కేటాయించాలి. ఆ సమయం వేరే దానికి వాడుకొని ఉంటే మళ్ళా సమయం తిరిగి రాదనమాట. సమయం ఒక ప్రత్యేకమైన అర్థం చేసుకోవాలి. సమయం తిరిగి మనకు రాదు. సమయం ఎవరిచ్చాము? దేవుడు ఇచ్చాము. అందుకొరకే సమయం కూడా చాలా ఖరీదు అనమాట. మనం బ్రతుకు అంటే జీవితం అంటే సమయం అనమాట, టైం. సమయం టోటల్ గా కలిపేది మన లైఫ్. అది 70 సంవత్సరం కావచ్చు, 80 కావచ్చు, 100 కావచ్చు, దేవుని చేతుల్లో ఉంది. కానీ సమయం దేవుడు ఇచ్చిన సమయం విలువైన సమయం అనమాట. ఈ రోజు చాలా విలువ ఉన్నది, కానీ మనం చాలా సారి రేపు మనకు లేదేమో. రేపు దేవుడు ఇస్తాడు, ఇంకొక రోజు దేవుడు ఇస్తాడు, ఇంకొక రోజు ఇస్తాడు. ప్రతిరోజు ఇదే మన ఆలోచన. కానీ ఈ రోజు ఎంత విలువ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. రేపు ఎంత విలువ ఉంది అని రేపు సంగతి, కానీ ఈ రోజు ఎంత విలువ ఉంది అని ప్రియులారా మనం గమనించాలి. అర్థం పరిశుద్ధాత్మను నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ రోజు మనకు ఎవరు ఇచ్చాం, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు మనకు దేవుడు ఇచ్చామన్నమాట. అదే దేవుడిని మనం పక్క పెట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఎలాగ ప్రియులారా మనకు జయం వస్తుంది. ఈ రోజు దేవుడు దేని కొరకు ఇచ్చాం, అది మనం అడగాలి. చిన్న దేవునితో అడగాలి. మనం చాలా సరి అది అడగడం లేదని. ఈరోజు నా ఇష్టం నేను చేస్తా ప్రభువా, ఆమేన్. దేవుడు నాకు ఇచ్చాము, నా ఇష్టం చేసుకొని ప్రియులారా, నా ఇష్టం చేసుకొని మన ఇష్టం మాత్రం చేసుకొని మన ప్రభువును వెంబడించలే. కాబట్టి సిలువ, అదే యేసుక్రీస్తు నన్ను వెంబడించినప్పుడు సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే నా ఇష్టం కాదు ప్రభువా, మీ ఇష్టం నేను చేస్తామని ఆఖరి స్థాయిలోనికి దేవుడు మనల్ని అందరూ నడిపించినాక, నన్ను కూడా నడిపించినారు స్వతగా అక్కడే ప్రియులరా. కాబట్టి నా ఇష్టం కాదు ప్రభు, మీ ఇష్టం నేను చేస్తా. ప్రభు పరిశుద్ధాత్మను నడిపిస్తారు. ఇప్పుడు లోతుగా సమర్పణ అయిన వారు దేవుడు నడిపిస్తారు. ఒకవేళ లోతుగా సమర్పణ లేదంటే ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు లోతైన డెడికేషన్, సమర్పణ జీవితం నాకు దయచేయమని ఇలా ప్రార్థన చేస్తాం. దేవుడు నడిపిస్తాడు. డెడికేషన్ కూడా మనం మాటలు మాత్రమే సరిపోలేదు, పరిశుద్ధాత్మడు సహాయం మనం కోరుకోవాలి. ఎందుకంటే దేవుడు మనం నడిపించినారు. కాబట్టి ఈ సమయం చాలా ప్రాముఖ్యమైన అనమాట, ఖరీదైన సమయం అనమాట శ్రోతల. కాబట్టి ఈ సమయం దేని కొరకు మనం వాడుతున్నాం, దాని రిజల్ట్ మనం రాబోతున్న రోజులు మనం చూడవచ్చు అనమాట. ఈ రోజు మన సమయం దేని కొరకు వాడుతున్నాం దాన్ని. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే, అందుకని మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము అని చెప్తున్నారు. అంటే వారికి ఛాన్స్ ఇవ్వమని చెప్తుంది. అంటే ఆత్మీయంగా చనిపోయిన వారు ఉన్నారు కదా, ఉన్నారు, వారికి మా పని, నీవు నీ పని చేసుకో, ఆ పని నీవు ఎందుకు చేయాలి అని అడుగుతున్నాం అనమాట. మనం అర్థం చేసుకోవాలి. బట్ అక్కడ మనం తప్పు పెడతారను. కాబట్టి దేవుడు మనకు అభయించిన పని ఉంది, రకరకాల పనులు ఉంది. అన్ని పనులు మన పని కాదనమాట. సువార్తను రెస్ట్ పొందిన ప్రియుల దేవుని బిడ్డలుగా ఉన్న మన పని మనం చేసుకోవాలి. కాబట్టి దానిలో ప్రాముఖ్యమైన పని బాధగా ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి, దేవుని వాక్యంతో, దేవుని ప్రేమతో నింపబడి, దేవుని ప్రేమ సువార్త హల్లెలూయా సిగ్గు లేకుండా, భయం లేకుండా ప్రకటించే కృప దేవుడు అనుగ్రహించినాక. దేని కొరకంటే మన ఫేమస్ గా ఉండడానికి కాదు, కానీ ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్న వ్యక్తులను బయటకు తీసుకొని రావాలి. లేదు అంటే వారి పరిస్థితి ఏమవుతుంది, లేదు అంటే చాలా ఘోరమైపోతుంది. కాబట్టి బ్రదైన వ్యక్తితో సువార్త ప్రకటించారు. బ్రదైన వ్యక్తితో మన సువార్త ప్రకటించినప్పుడు కొందరు రక్షణ పొందుతారు, కొందరు రక్షణ పొందలేరు. ఇప్పుడు సువార్త విని యేసు రక్తం ద్వారా కడుగుబడి నిత్యజీవన్ రక్షణ పొందే స్థాయిలో ఒకరు క్రీస్తును నిద్రించినప్పుడు ఒక గుంపు. ఇంకా మనం చూసినట్లయితే మన సువార్త చెప్పాం, ఒకరు అది విన్నారు కానీ అని అంగీకరించలేదు. ఆయన మరణించిన తర్వాత ఏమవుతుంది పరిస్థితి? ఆయన వయసు వచ్చి మరణించామని అనుకోండి, తర్వాత ఆయనగా ఎవరు రక్షించలేదన్నమాట. అంటే సమయం దాటిపోయింది. అందుకొరకు ఇది కృపాకాలం, ఇది మంచి సమయం అనమాట. ఇది కృపాకాలం, ఇది మంచి సమయం. దేవుడు మనకు రక్షణ పొందుకోవడానికి మంచి సమయం దేవుడు ఇచ్చేసామన్నమాట. కాబట్టి అది మనం వాడుకోవాలి. కొందరు వాడుతున్నారు, కొందరు వాడుకోలేదు. కాబట్టి సువార్త చెప్పి తర్వాత కూడా మరణించిన స్థాయిలో ఉండే
వారితో వెళ్ళి ఇంకా సువార్త చెప్పినా ఏం మేలు ప్రియులారా. కాబట్టి బ్రతికిన వారితో చెప్పాలి అనమాట, బ్రతికిన వారితో. ఒకవేళ దుర్మరణం, అకాల మరణం జరిగిన వ్యక్తిగా ఉంటే ఓకే, వెళ్ళవచ్చు, వెళ్ళి మనం చూడొచ్చు. యేసుక్రీస్తు కూడా వెళ్ళాం, పేతురు పౌలు కూడా వెళ్ళామన్నమాట. మనం చూడొచ్చు, మరణించాను అంటే డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి దాన్ని లేపుకొని వచ్చాం. దేవునికి స్తోత్రం. అది కూడా ఒక పరిచర్య అనమాట. దేవునికి స్తోత్రం. సువార్త పరిచర్య, అది కూడా ఒక పరిచర్య. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా, సమయం మనం దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం మనం నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కృప దేవుడు నాకు అనుగ్రహించినాక, మనకు అందరికీ అధికంగా అనుగ్రహించినాక, సమయం చాలా ఖరీదైన సమయం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన సమయం అనమాట. మనకునేది కాదు, మనకునేది కాదు. మనం ఆహారం ఎక్కువ తిన్నప్పుడు వచ్చే సమయం కాదు, దేవుడు మనకు కృప వలన ఇచ్చిన సమయం అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ సమయం మనం వాడుకోవాలి. ఇప్పుడు ఈ సమయం ఎల్లప్పుడూ ఇలా ఉంటలేదని సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగించబడతాయని దయచేసి అనుకోకండి. సమయం తాండిపోతున్నాయి. ఇప్పుడు తాండిన సమయం గదిచ్చిన గతకాలంలో వెళ్ళిపోయిన సమయాలు, ఆ రోజులు ఇంకా తిరిగి మనకు రాదు ప్రియులారా. ఇప్పుడు ఈ రోజు దేవుడు ఇచ్చామన్నమాట. అది కూడా దేవుని కృప అనమాట. అది కూడా దేవుని కృప. ఇంకా ఎన్ని రోజులు దేవుడు ఇస్తారో ఏమో అది మనకు తెలియలేదు. అది దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు ఒకటి సత్యం, లిమిటెడ్ అనమాట. రోజులు తగ్గిపోతాయి అనమాట. ఎక్కువ ఇంక్రీస్ అవడం కాదు. మనం అనుకున్నాము ప్రార్థన చేసిన కొలది దీర్ఘాయుస్సు పొడిగించుకొని లైఫ్ లో అంటే అన్లిమిటెడ్ అలాగే వెళ్ళిపోతాను కాదు ప్రియులారా. ఈ భూమిలో ఉన్న మన బ్రతుకు ఇంకా ప్రియులారా ఎన్ని రోజులు మనం బ్రతుకుతని ప్రభువుకు తెలుసు. కాబట్టి ఆ రోజు చాలా ఖరీదైనది, చాలా విలువైనది. దేవుడిచ్చిన సమయం అది మనం ఎలాగ వాడుతున్నామని ప్రభు చూస్తున్నాం. దాన్ని బట్టి ఉంది పరిస్థితులు అనమాట, దాన్ని బట్టి ఉంది. కాబట్టి ఈ సమయం ప్రియులారా మనం నమ్మకంగా వాడినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించిన గాక. కాబట్టి ఈ సమయం నమ్మకంగా వాడుకోకుండా మనం అనేక సాకులు, అనేక విషయాలు మనం చెప్తారని, ప్రత్యేక జీవగన్న దేవునితో చెప్తారని. కాబట్టి ప్రియులారా మనం ఏం చెప్తారు మన దేవునితో? దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన బ్రతుకు, దేవుడిచ్చిన నిత్య జీవన రక్షణ. కాబట్టి ప్రియులారా మనం మన బలహీనత గురించి కొన్నిసారి చెప్తారేమో, నాకు ప్రభు ఈ బలహీనత ఉంది, నాకు ఎత్తు లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు ధైర్యం లేదు. ఓకే, ధైర్యం లేదు అనే విషయం ప్రభుత్వం చెప్పాలి. మనుషులతో చెప్పినా సరిపోలేదు. హల్లెలూయా. దేవునితో చెప్పాలి, వేసే నాకు అవును ధైర్యం లేదు ప్రభువా, ఈ సమయం సద్వినియోగం చేసుకొని వాడుకోవడానికి నాకు ధైర్యం లేదు అని. ప్రియులారా మనం అపోస్తల కార్యములు మనం చూడవచ్చు. వారు సువార్త పరిచర్య చేసుకొని అనేకులు ఆత్మలు రక్షణ పొందిన తర్వాత సర్వవత్యం, ప్రిసిక్యూషన్, హింసలు, శ్రమ వచ్చినప్పుడు వారు ఏం చేశారు? వారు కొంత భయపడాము, వెంటనే ప్రభువులు ఆధారపడారు. ప్రభు మనం చూడవచ్చు, ఇంకా ఆత్మతో అధికంగా కుమరించామన్నమాట. ఆత్మతో అధికంగా కుమరించాం తర్వాత వారు ధైర్యం వచ్చామన్నమాట. ధైర్యం కలిగి ఇంకా వారు తన పరిచర్య కొనసాగించుకొని వెళ్ళి అంటే అనేక ఆత్మీయంగా మరణించిన వారిను అనేకులను బయటకు తీసుకొని వచ్చాం. ఇప్పుడు ఈ ప్రయాణంలో ప్రియులారా అది మన బాధ్యత అనమాట. హల్లెలూయా. నాతో మీతో కొందరు ప్రేమ సువార్త చెప్పిన కాబట్టి వారి పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేసుకొని మనం వినలేనప్పుడు కూడా వారు మెల్లగా చెప్పిన కాబట్టి తర్వాత పరిశుద్ధాత్మలో అది మనం గ్రహించిన కాబట్టి మన ఈ రోజు ఈ రక్షణ ఆనందం మనం అనుభవిస్తున్నాం. గ్రేట్ సాల్వేషన్ బైబిల్లో రాయబడేది. సాల్వేషన్ అంటే చిన్నది కాదు. రక్షణ అంటే దాన్ని మనం చులకన చూడడానికి వీలేదు. ఈ యొక్క వ్యక్తి మనిషి కూడా దాన్ని కొనలేదు, డబ్బు పెట్టి కొనలేదు, ఆశీర్వాసాలు ఇచ్చి కొనలేదు, ప్రాణం పెట్టి కూడా కొనలేదు అనమాట. అంత గొప్ప రక్షణ యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి మనకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఆ సువార్త ప్రియుల చెప్పే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్త పరిచర్య ప్రియులరా చాలా గొప్పది. దాన్ని మనం చిన్నగా ప్రియుల దయచేసి మనం చూడవద్దు. చాలా గొప్పది, మామూలు కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు సువార్త ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల గుడ్డలో పని చేసుకొని వారిను ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తిను లేదంటే చీకటిలో ఉన్న వ్యక్తిను వెలుగులోనికి తీసుకొని వస్తున్నాం అన్నమాట. చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి రావాలి, అప్పుడే పరిస్థితి మారుతుంది. చీకటిలో ఉన్నవారు చీకటిలో నుండే పరిస్థితులు మారలేదు. మన ప్రార్థన మాత్రం చేస్తున్న మాత్రం పరిస్థితి మారలేదు అనమాట. ప్రార్థన చేసినప్పుడు ఏం దేవుడు ప్రేమతో నిండి సువార్త చెప్పడానికి పరిచర్య చేయడానికి అధికమైన కృప ఇస్తారు. ఆ కృప మనం వాడుకోవాలి.
ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? మన ఆత్మ మనిషి దేవుడు బలపరుస్తాడు. ప్రేమతో దేవుడు, జీవం కలిగిన దేవుడు అధికంగా ఆత్మతో నింపుతాడు. ఆ నింపుతున్న అభిషేకం దేవుని చిత్తానుసరంగా వాడుకోవాలి. మనం బెనిఫిట్ కొరకు మాత్రం కాదు. మనం దేవుని సువార్త ప్రియులరా అభిషేకం, మన దేవుడు ఇచ్చిన అభిషేకం, ఆ జ్ఞానం మనం వాడుకోవాలి. ఇక్కడ సమయం గడిచిపోతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు భూమిలో ఉన్నారేమో దేవునికి ఉంది. కాబట్టి ఉన్న రోజు అయినా మనం నమ్మకంగా బ్రతకాలి. మరణించిన మనం కూడా క్రిస్తుని తర్వాత మనం ఏం చేయలేదు, ఏం చేస్తారు? కాబట్టి బ్రతుకు ఉన్నప్పుడే సాధ్యం. ప్రభువుకు తెలుసు, బ్రతుకు ఉన్నప్పుడే సాధ్యం. కాబట్టి బ్రతికిన కాలం చాలా ప్రాముఖ్యం. ఈ సమయం, ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అనమాట. మన కూడా రేపు చాలా ఇంకా గొప్ప రోజు అని కాదు, ఈ రోజు చాలా గొప్ప రోజు దేవుడు ఇచ్చారు. రేపు సంగతి రేపు, రోజు స్పష్టంగా చెప్పు, రేపు సంగతి రేపు. ఏ రోజు ఇప్పుడు ఇలా మనం చేయాల్సిన ఈ రోజు చేయాలన్నమాట. ఈ రోజు చేయాల్సిన ఈ రోజు చేయాలి. కానీ ఈ విషయంలో మనం చాలాసారి తప్పిపోతున్నాం. ఈ విషయంలో మనం చాలాసారి మనం నిర్లక్ష్య బగేర్లో మనం ఉన్నారేమో. ఇప్పుడు ఇలా రిజల్ట్ సరిగా రావడం లేదు. ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేయడం మాత్రం సరిపోలేదు. దేవుడు మనకు సమయం ఇచ్చాము, ప్రార్థన చేయాలి. దేవుడు కృప ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. దాని తగినట్టు మనం బ్రతకాలి. కాబట్టి మృదలు తమ బ్రదలను పార్టీ పెట్టుకోని నిమ్ము అంటే ఛాన్స్ ఇవ్వమని చెప్తాను. నీవు ఆ పని ఎందుకు చేసుకోవాలి? నీకు దానికంటే గొప్ప పని నేను ఇచ్చాను కదా. ఇక కొందరు మంది చూస్తుంటే వేరే కొత్త కొత్త పనుల కొరకు, జోబు కొరకు వెతుకుతున్నారేమో. గొప్ప పని దేవుడు అవైపోయాం, కానీ దాన్ని పక్కబెట్టుకొని కానీ నాకు పని కావాలి, కానీ నాకు గొప్ప జోబు కావాలి అని కొందరు ప్రార్థన చేస్తున్నారు. గొప్ప జోబు అయితే దేవుడు ఇచ్చాము, కానీ అది గొప్పదని మనకు తెలియకుండా, గొప్ప దేవుడు ఇచ్చినది గొప్పది, కానీ అది ఆ గ్రహింపు లేకుండా మనం ఇంకొక జోబు జరుగుతున్న పరిస్థితుల్లో కొన్నిసారి మనం ఉన్నారేమో. దేవుడు క్షమించినాక దేవుడు క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. పేతురు కూడా మనం చూడొచ్చు. పేతురు ప్రిల్లరా యేసుక్రీస్తు మరణం తర్వాత పేతురు దోన తీసుకొని ఇంకా మరలా తన పనికి వెళ్ళామన్నమాట, తిరిగి వెళ్ళామన్నమాట. కానీ దేవుని పిలుపు ఉన్నతమైనది అనమాట, మామూలు పిలుపు కాదు. అంటే చనిపోయిన వారిని, ఆత్మీయంగా చనిపోయిన వారు లేపాలి. వారు లేవలేదు అంటే వారి ఆత్మ నిత్యం ఆత్మీయగుండంలో నిత్యం కాల్చివేసే పరిస్థితుల్లో రావడానికి అవకాశం ఉంది అని ప్రభు దృష్టిలో ప్రభు తెలుసు. అది చాలా ఘోరమైన బ్రతుగా అనమాట. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా అలా వెళ్ళవద్దని జీవం కలిగిన దేవుడు కోరుతుంది, కోరుతుంది. దేవుని కోరిక మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువుని మనం తప్పు పెట్టవద్దు. ప్రభు కోరుతున్నది ఈ యొక్క ఆత్మ కూడా సాతాను దొంగలించుకొని పాదాలం నరకములో మళ్ళీ అగ్నిగుండంలో నిత్యం కాల్చివేయబడవద్దు, నిత్యం ఇటర్నల్ పనిష్మెంట్ లో వారు ఉండవద్దు అని జీవంగా దేవుడు కోరుతుంది. నాతో వారు ఉండాలి అని ప్రభు కోరుతుంది. ప్రజలంతే నా గురించి కూడా అదే కోరుతుంది. మన గురించి దేవుడు కోరాం, మన దర్శనం పొందాం, మన పేరు జీవగ్రంథంలో రాయబడాం, మన సెప్టీ సోన్ ఉన్నాము. ఇప్పుడు క్రిస్తువుని తండ్రి దేవుడు మనలో నాటే మంచిది. కాబట్టి ఈ ప్రయాణంలో మనకు చాలా మందికి సహాయం చేసుకోవచ్చు అనమాట. గొప్ప సహాయం ఏంటది ప్రియులారా? గొప్ప సహాయం డబ్బు కూడా కాదు, డబ్బు కూడా కంటే ఆశీర్వాసులు కూడా కాదు. మనం అనుకున్నారు ఆశీర్వాసులు రాసి ఇచ్చినప్పుడు 100 ఎకరాలు రాసి ఇచ్చినప్పుడు అదే గొప్పదని మనం అనుకున్నాం. ఇప్పుడు భూమిలో ఉన్న మనకు అది గొప్పది అనిపిస్తాము. కానీ దానికంటే గొప్పది ప్రియులారా మనం పరిశుద్ధాత్మ నింపబడి దేవుని శుభారతి ఒక వ్యక్తిను సాతాను చేయి నుండి దేవుని క్రిస్తులోనికి ఒక వ్యక్తిని నడిపించి ఉండే అది ఇంకా చాలా గొప్ప విషయం అనమాట, మామూలు విషయం కాదు. కాబట్టి దాని కొరకు ప్రియులారా పనివారి అవసరం, కొత్త విస్తారంగా ఉంది. పనివారి అవసరం దేవునికి స్తోత్రం. ప్రభు స్పష్టంగా చెప్పాం పనివారి అవసరమని. పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడిన దేవుని ప్రేమతో నింపబడిన వారు దేవుడు లేపుతాడు. హల్లెలూయా. కాబట్టి మన కొదువులు చూసుకొని మన పక్కకి జరగాల్సిన అవసరం లేదు. కాబట్టి కొదువు తెరిచే దేవుని చూసుకొని మనం ముందుకి వెళ్ళాలి, ధైర్యం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. దావీదు ధైర్యం పొందే, జీవంగల దేవుడు నాకు అండగా తోడుగా ఉన్నామని గ్రహించుకొని ధైర్యం పొందే. మనం ధైర్యం పొందుకోవాలి. ప్రియులారా ధైర్యం కావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి మనకు ధైర్యం అనుగ్రహించినాడు. ప్రేమ సువార్త, విజయ సువార్త, సత్య సువార్త, జీవ మాటలు అన్నమాట. ఇప్పుడు మనం చూడవచ్చు పేతురు, యోహాను వారు సువార్త ప్రకటించారు, నమ్మకంగా ప్రకటించాం. కానీ కొందరు చెరసాల్లో వేసిన తర్వాత కూడా ప్రియులను మనం చూడొచ్చు. దేవుడు తన బలమైన దూతల్ని పంపి చెరసాల నుండి గట్టిగా తీసుకొని వచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. అదే దేవదూతులు యేసునామములో ఎవరైతే సువార్తను చెరసాల్లో ఉన్నవారు దేవుని దేవుడు విడిపించినాక సంఘం బలంగా ప్రార్థన చేసినప్పుడు మరలా దేవదూతలు వచ్చి పేతురు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు మరలా 12వ అపోస్తలుల 12వ మనం చూడొచ్చు బయటకు తీసుకొని వచ్చాం.
కాబట్టి ఆ దేవుడు చెప్పిన మాట ఏంటిది అంటే, మీరు జీవ మాటలు పలకాలి, జీవ మాటలు పలకాలి ప్రియులారా. అది ఆమె అందరికీ సాధ్యం కాదు. అందరికీ ఈ జీవ మాటలు పలకడం అంటే జీవం గల దేవునితో సహవాసం కలిగిన వారికి సాధ్యం, సువార్త రక్షణ పొందిన వారికి సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. చాలా మంది చెప్తారేమో మేము మా మాటలు గొప్పదని చెప్తారేమో. ఆత్మీయంగా చనిపోయిన మరణించిన స్థాయిలో ఉన్నవారు కూడా వారు మాట్లాడుతున్నప్పుడు మేము చెప్పిన మాటలు విన్నా అందరి బ్రతుకుతాయని వారు చెప్తారేమో. బ్రతకలే. సువార్తగా నిత్యజీవ రక్షణ పొందిన వారు, పరిశుద్ధాత్మను కలిగిన వారు, క్రిస్తువుని కలిగిన వారు, క్రిస్తు నా ద్వారా మీ ద్వారా మాట్లాడుతున్న మాటలు జీవ మాటలు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవ మాటలు ప్రకటించాలి, దానికి మన సమయం కేటాయించాలి. కానీ మనమేమో నాకు ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసుకొని, ఇప్పుడున్న పరిచయం చేస్తున్న వారు ఒక పరిస్థితులు చూసుకొని, వారు ఇప్పుడే చాలా ఇబ్బందులు ఉన్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లంలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. నేను కూడా దీని కొరకు దిగినప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది, నేను కూడా బిచ్చగాడుగా మార్చబడాల్సిన పరిస్థితి వస్తాయేమో అని కూడా కొందరు అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు నిజంగా మనం వాక్యం ఇప్పుడు ఇలా నిజంగా జీవంగా దేవుడితో మనం బ్రతుకుతున్నప్పుడు ఆ పరిస్థితి దేవుడు రానియలేదన్నమాట. వీళ్ళు రాయబడింది, సింహ పిల్లలు గాని ఆగిలితో వారు ఉన్నారేమో గాని యెహోవా కొరకు జీవగల దేవుని వెంబడిస్తున్న ఇప్పుడు దేవుని భయభక్తి కలిగిన వారికి కొదువు రాకుండా జీవగల దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, సువార్త పరిచయంలో మన ముందు సహాయం చేసేవారు ఉండాలి. హల్లెలూయా. ప్రేమతో నింపబడి మన దేవుని రాజ్యం వరకు మనం ఇచ్చేవారు ఉండాలి. దాంట్లో మన ఉత్సాహం ఉండాలి అని బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు ఎంతమంది ఉత్సాహం చూపిస్తున్న వారిని బట్టి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది జరగాలి. ఇప్పుడు ప్రార్థన, ఆరాధన, వాక్య పరిచయాలు, సువార్త పరిచయం జరగాలి. అప్పుడే మనకి క్షేమం అనమాట. లేదంటే క్షేమం కాదు. లేదంటే క్షేమం ఎలా వస్తాయి? ఇప్పుడు అందరూ చీకటిలో ఉండే, అందరూ సాతాను చేతులు ఉండే, అందరం సత్యం గ్రహించుకోకుండే ఏమో బ్రతుకు అది నరకమైపోతాయి అనమాట. కానీ ప్రభువుకు తెలుసు. అందువరకు ప్రభు చెప్తున్నాం, నీవు వెళ్ళాలి, ఏం చేసుకోవాలి. అందుకు ఆయన మృదులు తమ మృదులు పాది పట్టుకోనేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును దేవుని రాజ్యం ప్రకటించమని చెప్తున్నాను. దేవుని గురించి అంటే నా గురించి మేము మాట్లాడము, వేరే వారి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఓకే, అది జరిగిపోయింది కదా, ఓకే, వేరే వారు కాబట్టి వారిని ఓదార్పు. కాబట్టి ఇప్పుడు ఇలా ఒక చోట్ల మరణం జరిగినప్పుడు అక్కడ వెళ్ళి ఓదార్పు కాదు, ఓదార్పు చేయాలి, బలపరచండి. కానీ ప్రభు చెప్పిన ఇన్నర్ మీనింగ్ మనం అర్థం చేసుకోవాలి. సువార్త చెప్పడం, దేవుని రాజ్యం, దాని కొరకు సమయం వ్యర్థం చేయవద్దు అనమాట. సమయం మనకి సాధ్యమైన సమయం పరిశుద్ధాత్మతో నింపబడి మనది వాడుకోవాలి. సంఘం బిడ్డలుగా మనం వాడుకోవాలి. ఇప్పుడు నాకు మీకు అవకాశం వచ్చినప్పుడు దేవుని ప్రేమ మన ఇద్దరు చెప్పాలి. దేవుడు అనేకలు మన దగ్గరికి తీసుకుని వస్తారు. లేదంటే దేవుడు అలాంటి పరిస్థితులు దేవుడు ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు మనం పేర్సనలు కావచ్చు, వ్యక్తిపరంగా కావచ్చు, అలాగే మన సాధ్యమైన విధంగా మనం దేవుని ప్రేమ, సత్యం మనం తెలియపరచాలి. ఇప్పుడు కాబట్టి సత్యం తెలియపరచడానికి మీరు త్యాగం చేయాలి. ఆ త్యాగం చేసినప్పుడు కొన్నిసార్లు ఇలాగ అనిపిస్తాం, నేను సమయం వేస్ట్ చేస్తున్నామని. కాదు ప్రియులు. సత్య సువార్త యేసుక్రీస్తు గురించి మీరు చెప్తున్న సమయం, మీరు సమయం వేస్ట్ చేయడం కాదు. ఆ సమయం మీరు దేవుని చిత్తానుసరంగా మీరు వాడుతున్నాం అనమాట. దానికి రివార్డు మనుషులు కాదు, జీవన దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తే తప్పకుండా దేవుడు దీవిస్తాడు. దానిలో గొప్ప మేలు పరలోకములో దొరుకుతాయి, భూమిలో కూడా దేవుడు దీవిస్తాడు అనమాట. భూమిలో బ్రతికినప్పుడు కూడా దేవుడు ప్రత్యేకంగా కాపుదల అన్ని విధంగా దేవుడు కాపాడుతాడు. దేవుడు అన్ని విధంగా దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సువార్త చెప్పడం, దాని కొరకు సమయం గడపడం నష్టం కాదు. దేవుని యొక్క దృష్టి మన మీద ఉన్నామని దేవుడు అది చూస్తున్నాం. మనుషులు కొన్నిసారి చూడలేదేమో, అప్పుడు మనకు ఎవరు చూడలేదు, నా పరిస్థితి ఏమవుతుంది, నేను వ్యర్థం కాదు సమయం మీరు తిరిగి వాడుతున్నామన్నమాట. సమయం వాడుతున్నామన్నమాట. అలాగే ఒకటి దేవుని సువార్త చెప్పిన వారిని మనం ఎంకరేజ్ చేయాలి. దానివల్ల ప్రార్థన చేసిన కూడా మంచిది. దానితో పాటు సువార్త చెప్పడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. దానివల్ల ప్రియులారా దేవుని రాజ్యం ఇంక్రీస్ అవుతాయి అనమాట. అంటే సంతోషం, నెమ్మది మరి రాష్ట్రం, దేశంలో ఇంక్రీస్ అవ్వాలంటే సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రజలు వినాలి. లేకుండా వారు నమ్మలేదు. కాబట్టి సువార్తతో పాటు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యాలు, మిరక్కలు, హీలింగ్ అంతా దేవుడు చేస్తాడు. ఎందుకంటే వారు నమ్మడానికి వరకు అద్భుతాలు దేవుడు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఇక్కడ జీవగల దేవుడు ఉన్నాడని అందరికీ అర్థమైపోతుంది. అప్పుడు ఏమవుతుంది, వీరి ఆత్మ
మనం ఆత్మ రక్షణ పొందినట్టు అందరూ ఆత్మ రక్షణ పొంది అందరూ సేఫ్టీ జోన్లోనికి వస్తాయి. తర్వాత వారు ఒకవేళ నిద్రించినా కానీ, కృష్ణుడు నిద్రించినా కానీ వారి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి, పాదాలంలోనికి వెళ్ళలేదన్నమాట. అంటే దేవుడు అదే కోరుతుంది అనమాట. దేవుడు అదే కోరుతుంది. కాబట్టి సామర్థ్యం అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే చివరి ఆ మాట కూడా చదివి నేను ముగిస్తాను. లూకా సువార్త 9:62 యేసు నాగంటి మీద చేయబట్టి మెడకతట్టు చూచువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని వానితో చెప్పారు. ఒకటి పిల్లరా, లోతు భార్య లాగా మనం వెనకే చూడవద్దు. దేవుడు పిలిచాడు, జయించిన దేవుడు పిలిచాడు, సర్వశక్తి ముందున్న దేవుడు సువార్త ద్వారా వాక్యం ద్వారా మనం పిలిచాం. ఒకటి పిలుపుకు తగినట్టు పౌలు మనం చూస్తుంటే ముందుకే వెళ్ళాం, వెనకతట్టు చూడలేదన్నమాట. వెనకే వారు ఏమనుకున్నారు, పక్కన వారు ఏమనుకున్నారు, దానికి ఏం ఆలోచన సమయం లేదనమాట. కొందరు దానికే సమయం కట్టేస్తున్నారు. సమయం అంతా కూడా దానికి వారు ఆలోచిస్తున్నారు, వీరేం చెప్తున్నారు, వారేం చెప్తున్నారు. కానీ సృష్టికర్తగా దేవుడు ఏం చెప్తున్నారు అది చూసుకొని ఇలా మనం ముందుకే వెళ్ళినట్టు దేవుడు మనకు అందరూ కృప అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మ దేవుడు మనం అభిషేకించినాక, కృప అనుగ్రహించినాక, దేవుడు ధైర్యం అనుగ్రహించినాక, బలం అనుగ్రహించినాక, దైవజ్ఞానంతో నింపున్నాక అప్పుడు ఏమవుతుంది? వేలాది లక్షలాది కోట్లాది ప్రజలకు నీవు దేవుని నగరంగా బ్రతుకుతాయి అనమాట. లేదు, అదెంత గొప్పదైన దేవునికి స్తోత్రం. వేలాది లక్షలాది కోట్లాది ప్రజలు వారి దివ్య నగరం ఉండడమే దేవునికి, నా పట్ల మీ పట్ల దేవుని చెప్తాను అనమాట. అప్పుడు దాకా దేవుడు కాపాడుతారు. కానీ సాధన ఏం చెప్తారు? దానికి ముందే నిన్ను పంపిస్తామని చెప్తారు, నువ్వు లేకుండా చేస్తామని చెప్తారని ఏలియాతో చెప్పినాడు. కానీ ఆహాబు ఒక భార్య అలాగే చెప్పినప్పుడు కూడా అది జరిగిందా? జరగలేదు. ఉట్టి మాటలు మాత్రమే. దేవుడు ఒప్పుకోలేదు ప్రియులుగా. ఎందుకంటే దేవుడు ప్రణాళిక జరుగుతున్నమాట. దేవుడు సర్వశక్తుడు, సర్వాధికారి. ఒకటి సర్వాధికారి మన ప్రభు అన్నమాట. ఈ భూమిలో మన రకరకాల అధికారములు ఉన్నవారు మనం చూడవచ్చు. వారందరూ మనుషులే. బైబిల్లో రాయబడింది, మనుషుల్లో ఒక పరిస్థితి బైబిల్లో రాయబడింది. ఆవిరి వంటిది, పువ్వు లాంటిది. పువ్వు వాడితే పడిపోతే పోవచ్చు, ఆవిరి వంటిది అంతే. కానీ జీవగల దేవుడు అలా కాదు, సర్వాధికారి, నిత్యం అధికారి అన్నమాట. యేసయ్య జీవగల దేవుడు నిత్యం అధికారి అన్నమాట. ఎందుకంటే మరణాన్ని జయించాం అనమాట, సాతాన్ని జయించాము, మరణాన్ని జయించాము, పునరుద్ధరణ మహిమా శరీరం కలిగి ఉన్న యేసుక్రీస్తును ఎవరు ఏమీ చేయలేదు, సాతాను కూడా ఏం చేయలేదు. కాబట్టి దేవుని పరిచయను ఏ మనిషి కానీ ఏ సాతాను ఆపలేదు, ఏ దెయ్యాలు ఆపలేదు. ఇప్పుడు జయించిన క్రీస్తుతో కలిగి ఉండడమే మంచి నిర్ణయం అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఓడిపోయిన వారితో ఉండడం వారిని ఓడిపోదు అని జయించిన క్రీస్తుతో ఎవరైతే బ్రతుకుతారో వారికి నిత్య జయమన్నమాట. కాబట్టి మరణం తర్వాత కూడా మన ప్రణాళిక అంతా కూడా ఒకవేళ మరణం యేసుక్రీస్తు రాకడ త్వరగా వస్తాడని ప్రభు చెప్పాము. కాబట్టి మరణం తర్వాత కూడా, లేదంటే క్రీస్తుని నిద్రించిన తర్వాత కూడా, లేదంటే యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా అన్ని పొడిలగా మనం సేఫ్టీ ఉండాల్సిన అన్ని సేఫ్టీ ఉండడానికి వరకు అంతా దేవుడు సిద్ధపరిచామన్నమాట. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. భూమిలో బ్రతుకుతున్నప్పుడు మనం సేఫ్టీ ఉండడానికి వరకు తల్లిదండ్రులు క్రీస్తుని మనలో నాటేస్తామన్నమాట. క్రీస్తుని మనం కలిగి ఉన్నా, క్రీస్తుని మనం ధరించుకొని ఉన్నా. కాబట్టి నీవు నేను ఒంటరిగా లేదు. చాలాసారి నీవు ఒంటరిగా, నేను మాత్రం విన్నామని నువ్వు అనుకున్నారు, కానీ కరెక్ట్ గా సత్యం కాదు. సత్యమైనది నీవు యేసుక్రీస్తు కలిసి ఉన్నాం, నీవు పరిశుద్ధాత్మడు కలిసి ఉన్నాం, నీవు జీవగల దేవుడు కలిసి ఉన్నాం. ఈ సత్యమైన గ్రహించు, అది సత్యం, అది ధ్యానించుకోవాలి, అది గ్రహించుకోవాలి. కానీ నేను ఒంటరిగా ఉన్నా ఏళ్ళు కూడా ఒకసారి ఒకప్పుడు అలాగా అనుకున్నారు, నేను ఒంటరిగా పువ్వా జీవగల దేవునితో నేను మాత్రం నీ కొరకు నిలబడతానని చెప్పాను. నేను పురుగు నీవు మాత్రం కాదు, అనేకులను నేను సిద్ధపరచున్నాను. ఇప్పుడు నీవు మాత్రం కాదు, అనేకులు వేలాది లక్షలాది కోట్లాది ప్రజలను దేవుడు అభిషేకించి వాక్యంతో నింపి సత్యంతో నింపి దేవుడు లేవనెత్తి వాడుతున్న కాలంలో మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు గోడ్స్ ఫ్యామిలీ అంటే చిన్నది కాదు, సాతానాలు చూపింది చిన్నది, సంఘం అంటే చిన్నది, 2-3. అవును, 2-3 స్టార్టింగ్. కానీ మన స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే భూమి అంతా కూడా నింపబడినట్టు ప్రియులారా మనం, అంటే భూమి అంతా కూడా దీని యొక్క కనెక్షన్స్ ఉంది అనమాట. స్తోత్రం. సర్వత్ర సంఘం మనం చూడాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా పనిచేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు చాలా బలంగా పనిచేస్తున్నా పరిశుద్ధాత్మతో ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి ముందుకు వెళ్ళడమే మనకు మేలు, మన అందరికి మేలు. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని పరిచయం కొరకు మనం నిలబడదాం. ప్రార్థన పరిచయం కావచ్చు, స్టార్టింగ్ ప్రార్థన పరిచయం అనమాట. ప్రార్థనలో మనం నమ్మకుండే మిగిలిన అంతా కూడా యాక్టివ్ దేవుడు రిలీజ్ అవుతాయి అనమాట. మిగిలినంతా కూడా దేవుడు
దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో ప్రియుల మన ఫెయిత్ ఉండాలి. వాక్యం తినే విషయంలో మన ఫెయిత్ ఉండాలి. వాక్యం తినే విషయంలో ఫెయిత్ ఉంటే తప్పకుండా ధైర్యం వస్తాయి అన్నమాట. ప్రతిరోజు నాకు ధైర్యం లేదు అంటే దానికి అర్థం వాక్యం సరిగా తినడం లేదు అని అర్థం. లేదు, దేవునితో యేసుతో నిజంగా సహవాసం చేయడం లేదని అర్థం. నిజంగా ప్రియుల ప్రభుత్వం మనం సహవాసం చేసేవారు ఉండే, ప్రతిరోజు మనం సహవాసం చేసేవారు. పేతురు యోహాను గురించి బైబిల్లో రాయబడింది. వారికి ధైర్యం ఉంది అనమాట. లోకానుసరమైన చదువు తక్కువైనా పర్లేదు, లోకానుసరమైన చదువు ఎక్కువైనా పర్లేదు, తక్కువైనా పర్లేదు. అది కాదు మనకు. దానికంటే ప్రియులారా మనం దైవ జ్ఞానం మనకు అవసరం, దేవుని అభిషేకం మనకు అవసరం, వాక్యం నింపుదల మనకు అవసరం. హల్లెలూయా. అప్పుడు సాతాను తంత్రాలను ఓవర్కమ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళవచ్చు. అనేకులను మనం ప్రభావం చేసుకోవచ్చు. హల్లెలూయా. అనేకులను సాతాను చేయి నుండి క్రీస్తు చేతిలోనికి, దేవుని రాజ్యంలోనికి నడిపించుకోవచ్చు. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం. ఇది మన సమయం అన్నమాట. ఇప్పుడు దేవుడు తప్పకుండా కాపాడతారు. బైబిల్లో రాయబడింది, మీ తల వెంట్రుకలంతా లెక్కపడి ఉన్నా. ఇప్పుడు దేవుని ఒక బెత్తాన్ని దేవదూతలు మనం కాపాడినాక ఎవరైతే క్రీస్తు కొరకు నిలబడుతున్న వారిని బలమైన దూతలు కాపాడుతారు. కాబట్టి ఎక్కడైతే మనం సేఫ్టీగా ఉండాలో అక్కడ దేవుడు ఉంచుతారు. కొన్నిసారి బైబిల్ మనం చూడవచ్చు, మోసేను మనం చూసినైతే ఫరో ఇంటిలోనే పనిచేశారు. ఎందుకంటే మోసే అక్కడ ఉండడమే ఇంకా సేఫ్టీ అని జీవగల దేవునికి తెలుసు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామని కాదు, సోతరు ఎక్కడ ఉన్నా సరే యేసునామములో ఫలించినాక, ఒకవేళ చెరస్థానంలో ఉన్నా కానీ యేసునామములో ఫలించినాక యోసేపు మనం చూడవచ్చు. జీవగల దేవుని కొరకు రోషం కలిగి పరిశుద్ధ కొరకు నిలబడిన వ్యక్తి, కానీ చెరస్థానంలో ఉంది. కానీ చెరస్థానంలో కూడా యోసేపు జీవగల దేవుడు వాడుకున్నారు. ఇప్పుడు ఎక్కడ అయినా సరే జీవగల దేవుడు మనం వాడతారనమాట. మనకు ప్రభువుతో కలిసి ఉంటే గురువు వాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో అధికమైన అభిషేకం నింపినాక, శక్తితో నింపినాక, పొందుదాని శక్తితో నింపినాక అది ప్రజలు తాకుతాయి అన్నమాట, ప్రజలను విడిపిస్తాయి. మనం చూడవచ్చు ఏలియా కాలంలో మనం ఆహాబు చంపేసుకోవాలని ప్రవక్తను చంపేస్తున్న సమయంలో అయినా కానీ ఆహాబు తెలుసు, తెలియక తెలుసు, అయినా కానీ ఆహాబుకు మేలు చేస్తాం అనమాట. నువ్వు త్వరగా వెళ్ళము, పెద్ద వర్షం వస్తుంది, అప్పుడు నీకు వెళ్ళమని గుడ్ న్యూస్ చెప్పామన్నమాట. నీ వెళ్ళము, లేదంటే చనిపోవడానికి అవకాశం ఉంది. రాజు మీరు పెద్ద వర్షం వచ్చినప్పుడు దానికి రాజు అని మామూలు మనుషులను తేడా లేదనమాట. కాబట్టి ఇప్పుడు ఏదే చెప్పినా నువ్వు వెళ్ళము, తిని త్రాగి మీరు వెళ్ళము. కాబట్టి దేవుని కుమార్తె మనం కీడు చేస్తున్న వారు కూడా మేలు చేసే వారు ఉండాలి. కీడు చేసుకొని కీడును మనం జయించలేదు. కాబట్టి మేలు చేసేవారు ఉండాలి, ఇక ప్రేమించేవారు ఉండాలి. శత్రువులు కూడా ప్రేమించేవారు, వారు కూడా మేలు చేయాలన్నమాట. మనుషులకు మనం మేలు చేసేవారు ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేస్తాం. దేవుడు బలమైన అభిషేకంతో అందరితో కుమరించినాక దేవుని పని చాలా గొప్పది. దేవుడు ఏ పనికైతే మమ్మల్ని పిలిచారో, దేవుడు ఏదైతే నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం ఏదైతే అది మనం గ్రహించుకొని ఆ చిత్తంలో మనం నిలబడాలి. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుని చిత్తం మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు అది చాలా ప్రముఖం. ఆ చిత్తంలో మనం ఉండడం వలన అదే మనకు గొప్ప సంతోషం, గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది, గొప్ప ఆశీర్వాదం అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని చిత్తంలో నిలబడి ముందుకు వెళ్ళే కృప తండ్రి జీవగల దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు చెప్పిన ప్రతి మాటలను బట్టి దేవా స్తుతిస్తున్నాము తండ్రి. సమయం చాలా దేవా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాము తండ్రి దేవా. ఈ మంచి రోజు కూడా మీరు అనుగ్రహించాం ఆయన గారి ప్రభావ. ఈ రోజు చిత్తానుసరణ ప్రతి కృప తండ్రి మాకు అందరికీ పొడిసిపోయి దేవా దయచేమో తండ్రి. ఆత్మ బలపరచుకోండి దేవా, మా ప్రాణం నూతనపరచుకోండి. మీ స్వరమేని ముందుకున్న కృప తండ్రి దయచేమో తండ్రి దేవా. అనేకులతో ప్రేమ సువారు చెప్పి అనేకులను బ్రతికించే బాధ్యత తండ్రి మాకు అనుగ్రహించినట్టు ఉందన్న తండ్రి. ఆ బాధ్యతలో మేము నమ్మకంగా ముందుకు వెళ్ళే ధైర్యం కృప పొడిసిపోయి మాకు తండ్రి దయచేమో తండ్రి. పొడిసిపోయి దేవా బలపరచుందండి, ఆత్మ బలపరచుండి, నూతన అభిషేకంతో కుమరించు దేవా. మీ ప్రార్థన పరిచర్య, సువార్త పరిచర్య, వాక్య పరిచర్య, ఇంకా తండ్రి ప్రభు మీ రాజ్యంలో రకరకాల విధంగా పనులు ఆమె పరిచర్య చేసిన అందరిని బట్టి స్తుతిస్తున్నాం దేవా. వారిని బలపరచుకోండి. ముందుకు వెళ్ళే కృప తండ్రి దయచము. సాతాను జయించుకొని ముందుకు వెళ్ళే కృప తండ్రి దయచము తండ్రి. ఆమె మీ గుడారానికి ఏ బాధ రాలేదు అని వాగ్దానం చేస్తున్న తండ్రి. మీరు ఇప్పుడు దాకా మమ్మల్ని కాపాడినవాడు స్తుతిస్తున్న ప్రభు, ఇంకా కూడా కాపాడము తండ్రి. జయించిన ప్రభు మీకు వందనాలు. జయించిన యేసే మీతో కలిసి బ్రతకడమే ఆమేన్ తండ్రి మా కోరిక తండ్రి. ఆ కృప మాకు ఇచ్చినవాడు వందనాలు తండ్రి. మేము కూడా అదే కోరుతున్నాం తండ్రి. తండ్రి మీరు అదే కోరుతున్నాడు స్తుతిస్తున్నాం. మేము కూడా ఎల్లప్పుడు యేసే మీతో కలిసి ఉండే కృప మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. ఇక్కడ ఎవరైనా ప్రభు మీతో కలిసి లేదు అంటే తండ్రి వారందరం ప్రభు మీ సహవాసంలోనికి త్వరగా వచ్చినట్టు ప్రభు ప్రవేశిపోతండి. ప్రభు మీ దగ్గర వచ్చిన వారందరం జీవం పొందుతారు. అలాగే అందరూ జీవం పొందండి సహాయం చెందుతండి.
ఓహే రబా కరబిన సో ఎవరు కూడా ఆత్మీయ మరణములు ఉండవద్దు తండ్రి. అది ప్రభు మీరు కోరుతున్నట్టు వందనాలు. ఎవరు కూడా చీకటి రాజ్యములో చీకటిలు ఉండవద్దు, ఎవరు కూడా సాతాన్ చేతులు ఉండవద్దు అని ప్రభు మీరు కోరుతున్నట్టు సుధీస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రభా దర్శించినట్టు సుధీస్తున్నాం తండ్రి. అవును, వందనాలు తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. ప్రభు అనేకులు అవును ఉన్నారు, వారిని రక్షించినట్టు అకృప తండ్రి దయచేమో తండ్రి. వారిని కూడా దర్శనంలోకి నడిపించే అభిషేకంతో మమ్మల్ని అందరిని కుమ్మరించమో తండ్రి. మీ ప్రేమ సువార చెప్పే ధైర్యం మాకు తండ్రి దయచేమో తండ్రి. కుమ్మరించమండి, ప్రతి ఒక్కరిని అభిషేకించమో తండ్రి. అందరి పట్ల మీ చిత్త మీ ప్రణాళిక జరిగినాక తండ్రి. లేక మీరు అక్కడిలో మీరు నమ్మకమైన మంచి దాసులని పిలుపు అన్నదని మీ నుండి పొందుకొని, అలాగే మీరు రెండవ రాకడిలో మీ నుండి పొందే కృప తండ్రి మాకు అందరకు దవా దయచమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం. దవా మీ రక్తం కింద అభగిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము, గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.